రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్లయితే 2025-26 సంవత్సరం గాను మేలైనటువంటి సన్న రకాల తేజ విత్తనాల కోసం అనేక రకాల ఫీల్డ్లు తిరగడం జరుగుతుంది. సో ఫీల్డ్లో భాగంగా డైనెస్టిక్ కంపెనీ యొక్క రంజిత్ అనే విత్తనం మనం చూడడం జరిగింది. చాలా రకాల రైతుల యొక్క వీడియోలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రంజిత్ అనే వెరైటీ ఈ యొక్క రైతు కల్టివేషన్ చేయడం జరిగింది. ఈ వెరైటీ ఏ విధంగా ఉంది, అలాగే ఈ యొక్క యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటించాడో ప్రతి ఒక్కరు కూడా రైతుని అడిగి తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు సమాచారం అర్థమయ్యే అవకాశం అయితే ఉంది. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు గుగ్గులత్ వెంకన్న. ఏ ఊరండి ఇది? 9 మైల్ తండా, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. ఓకే, మీరు ఎంత వేస్తారండి తోట? మా 4 ఎకరాలండి. ఏ వెరైటీలు వేశారు? ఇది రంజిత్ ఒకటి వేసుకున్నా, ఇది ఎకరం మొత్తం రంజిత్ అండి. తర్వాత విన్నర్ ఒకటి వేసుకున్నా, తర్వాత ఏమో సృజన వేసుకున్నా. సృజన వేశారు. ఎట్లా ఉందండి ఈ వెరైటీలు? ఇక రంజిత్ దగ్గర కాపు అండి, చిక్కటి కాపు. ఇక నల్లి మాత్రానికి ప్రస్తుతం ఎన్ని రోజుల వరకు మీరు మందు కొట్టట్లేదు? ఇప్పుడు దరిదాపుగా నేను మందు కొట్టగా ఒక నెల అవుతుంది. నెల రోజులైనా కానీ కాయ మంచిగా చూడొచ్చు ఎట్లా ఉన్నది అనేది. అదండి తాలకాయ ఎర్ర బంగారం సీడ్ అయితే వేసుకోవాల్సిందే రైతులందరూ. మీరు ఏ మందులు కొట్టారండి వేసినప్పటి నుంచి? నేను మందులు మాత్రానికి ఒక దరిదాపుగా తక్కువ నెలలు కొట్టుకున్నానండి. పెట్టుబడి ఎంత అయిందండి ఈ రంజిత్ అనే విత్తనానికి? ఇక తక్కువైందండి, సైజు బాగా ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి తక్కువైంది. ఎంత అందాజుగా ఎంత అమౌంట్ ఎంత అయింది అంటారు? అందాజుగా ఒక ఎకరానికి వచ్చేసరికి ఒక 56,000 అయిపోయింది. 50-60 రూపాయలు మీకు రావడం జరిగింది ఖర్చు. ఓకే, ఈ రంజిత్ అనే విత్తనం మీరు వేసుకున్నప్పటి నుంచి మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? ఇది మన వైశాలి ఫెర్టిలైజర్ షాప్ అనే 9th మైల్ తండండి, బాలరాజు అక్కడ తెచ్చుకున్నాం. బాగుంటుంది వెరైటీ. ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు? ఇది నేను తీసుకొచ్చి 15 ప్యాకెట్లు అండి. భూమి మీద పోసుకున్నా అసలుకి ఇచ్చారు? భూమి మీదనే. భూమి మీద జర్మినేషన్ ఎట్లా ఉందండి? బాగుంది, మొలక శాతం బాగానే వచ్చింది. మొలక శాతం ప్రాబ్లం రాలే, మొలక శాతం బాగానే వచ్చింది. సో మీరు వేసినప్పటి నుంచి వైరస్ రావడం కానీ, ఈ సంబంధించి తెగులు సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయా? ఇలాంటి తెగులు కానీ వైరస్ కానీ రాలేదండి వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు నల్లి అనేది మనకు డిసెంబర్ ఎండింగ్ నుండి వచ్చేసింది. అయినా జనవరిలో కొంచెం కొట్టుకున్నాం, ఇక లాస్ట్ మూమెంట్ లో మాత్రం ఇక వదిలేసి అంతే. ఇక రేట్ లేకపోవడం, ఇక ఇంట్రెస్ట్ రేట్ తోటి ఇక కొట్టట్లేదు. బాగుందండి వెరైటీ. బాగుంది. ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? మ్యాక్సిమం అయితే ఎకరానికి అయితే 25 నుండి 30 గంటలు వస్తుందండి. 25 నుంచి 30 గంటల వరకు వస్తుంది. సో రైతులందరూ వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి రైతులందరూ. నెక్స్ట్ బాగుంటుంది అండి, కాయ పొడు బాగుంటుంది, గింజ శాతం కూడా బాగానే ఉంది లోపల, కలర్ షేడింగ్ అంతా బాగానే ఉంది. తాలకాయలు లేవు ఎక్కువ. చూడొచ్చు, ఒకసారి చూపినండి మీరు తోట. సారీ చూడొచ్చు, ఇది మనకి రంజిత్ గుత్తులు కాయలు ఉన్నాయి మనకి. రంజిత్ అనే వెరైటీ ఈ విధంగా మనకి చూడొచ్చు. కింద నుంచి కూడా మీరు తాలుగా శాతం చూడండి, తాలు అనేది అసలు లేదు. చూడొచ్చు మీరు, ఎంత కాసినా కానీ, ఎంత గుబురుగా వచ్చినా కానీ, తోట ఎంత వచ్చినా కానీ ఒక్క తాలుగా శాతం అనేది కూడా అసలు మనకు 1% కూడా తాలు లేదు. ఎందుకంటే పండించి సుఖం లేకుండా పొంద తాలు అవుతుంటే రైతులందరూ మార్కెట్లో ఇబ్బంది పడుతుంటారు, తాలు శాతం లేకుండా. అలాగే నల్లిని, వైరస్ని, ఉన్నటువంటి తెగులన్నిటి కూడా తట్టుకొని మంచిగా కాయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఈ యొక్క వెరైటీని 10 ఎకరాలు వేసే రైతులందరూ కూడా మీరు ఆలోచించి ఒక ఎకరానికైనా మీరు తీసుకొని వేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఈ యొక్క డైనెస్టిక్ కంపెనీ రంజిత్ అనే విత్తనం దాని సత్తా మీకు చూపించడం జరుగుతుంది.